ఆగండి ఆగండి ఆగండి. పెళ్ళైన తర్వాత మొదటిసారి ఇంటికొస్తున్నారు, అలా నేరుగా వచ్చేస్తే ఎలా? ఒక్క నిమిషం ఉండండి. కుడికాలు లోపల పెట్టరండి. భూమి, మహా, ఏంటలా ఆగిపోయారు? ఇక మీదట మీకిది పరాయిల్లేం కాదు. లోపలికెళ్ళండి. మీరేంట్రా ఇలాగే నిలబడ్డారు? అమ్మాయికి ఇల్లు చూపించవా? తీసుకెళ్ళి నీ గది చూపించు. కాసేపు రెస్ట్ తీసుకోండి. నీకు నా చేత్తో వండిపెట్టి చాలా రోజులయ్యింది. ఈలోపు నేను వంట ఏర్పాట్లు చూసుకుంటాను. తీసుకువెళ్ళు. రా శౌర్య. మీరేంటి అలా నిలబడ్డారు? కూర్చోండి. కూర్చోండి. అమ్మా మహా, 12 నుంచి 1 గంట వరకు మంచి ముహూర్తం ఉందని పంతులు గారు చెప్పారు. ఆ ముహూర్తానికే వాళ్ళ శోభనానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చూద్దాం. అలాగేనండి. ఆ గది ఎక్కడో చెప్తే ఆ అలంకరణ ఏర్పాట్లన్నీ మేము చూసుకుంటాం. పని వాళ్ళందరూ ఉన్నారమ్మా, మీకెందుకు? లేదండి, మా చెల్లి అత్తగారింటికి రావాలనేది మా కల. వాళ్ళకి శోభనం ఇక్కడే జరగాలనేది మా ఆచారం. కాబట్టి మా చేతులతో మేమే అలంకరిస్తాం. మీకు పద్ధతులు పట్టింపులు ఎక్కువే అనుకుంటాను. అలాగే చైత్రగాని, ఇంతకీ కాఫీనా టీనా? ఇప్పుడు అవేమీ వద్దండి. ఎప్పుడొచ్చినా అరుచుకోవడం తిట్టుకోవడంతోనే గడిచిపోయింది. బంధువులా మాట్లాడుకోవడం ఇదే మొదటిసారి. ఉండండి, నా చేత్తో మీకు కాఫీ పెట్టి తీసుకొస్తాను. అయ్యో ఏమ్మా, మొత్తానికి మీ కోరిక తీరిందిగా. మీ చెల్లెలు అత్తారింటికి చేరింది. ప్లీజ్ సంధ్య గారు, దయచేసి నా పరిస్థితిని అర్థం చేసుకోండి. మా బావంటే నాకు చాలా ఇష్టం. తను లేకుండా నేను బతకలేను. మా బావ నాకు ఏదో విడాకులిస్తాను, మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను అంటున్నాడు. అది జరగదు. ఎందుకంటే విడాకులివ్వటానికి నేను సిద్ధంగా లేను. దయచేసి పెళ్లి చేసుకోవద్దని మిమ్మల్ని రిక్వెస్ట్ చేయడానికి నేను ఇంత దూరం వచ్చాను. ప్లీజ్ సంధ్య, దయచేసి మీరు మా బావ జీవితంలోకి రావాలని చూడొద్దు. మా బావ లేకపోతే నా జీవితం రూటున పడిపోతుంది. ఒకసాటి ఆడపిల్లగా నా పరిస్థితిని అర్థం చేసుకోండి. నేనప్పట్లా లేను. ఆ పాత మనిషిని కాను. నన్ను నేను మార్చుకున్నాను. మా బావ కోసం మారాను. మా బావ కోసం ఇప్పుడు నేను ఏమైనా చేస్తాను, ఎంత దూరమైనా వెళ్తాను. ఆ ఒక్క కారణంతోటే నేను మీకోసం ఇంత దూరం వచ్చాను. దయచేసి మా బావని పెళ్లి చేసుకునే ప్రయత్నం మాత్రం చేయొద్దు. ఏదో ఒకటి చెప్పి ఈ పెళ్లిని క్యాన్సిల్ చేసుకోండి. ఏంటండి ఏం మాట్లాడరే? అసలు నా బాధ మీకు అర్థమవుతుందా? మీరు చెప్పింది ఏదీ జరగదు. మేం ఆల్రెడీ డిసైడ్ అయిపోయాం. రాఘవ గారికి కూడా నేనంటే ఇష్టమని ఆయన మాటల్ని బట్టి అర్థమైంది.